భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మలేషియా పర్యటన ముగిసింది. 7వ తారీఖు 8వ తారీఖు ఫిబ్రవరి 7, 8 ఆయన మలేషియా దేశంలో పర్యటించారు. ఈ సంవత్సరం మొదలైన తర్వాత భారత ప్రధాని మోడీ గారి తొలి విదేశీ పర్యటన కూడా ఈ మలేషియా పర్యటన. భారత ప్రధాని మోడీ గారు మలేషియా పర్యటించడం ప్రధాని స్థాయిలో ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే కనుక ఇది 3వసారి. ఇన్ఫాక్ట్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మోడీ గారిని స్వయాన ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. అంతేకాదు ఇద్దరు కూడా కార్ రైడ్, ఒకటే కార్ ఎక్కి ఇద్దరు కూడా వాళ్ళ అభిప్రాయం లోపల షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ చూస్తే మలేషియా మనకు చాలా స్పెషల్ అని చెప్పి ప్రధాని మోడీ గారు చెప్పుకొచ్చారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. దానిలో మొట్టమొదటి కారణం ఇండియన్ డయాస్పొరా. దాదాపు 29 లక్షల మంది భారతీయులు మలేషియాలో ఉంటున్నారు. అమెరికాలో తర్వాత యుఏఈలో తర్వాత మలేషియాలోనే ఇంత ఎక్కువ మంది భారతీయులు ఉంటాం అనమాట. సో లార్జెస్ట్ ఇండియన్ డయాస్పొరా, థర్డ్ లార్జెస్ట్ ఇండియన్ డయాస్పొరా అనేది మలేషియాలో ఉన్నారు. అంతేకాదు ఇండియా మలేషియా వాణిజ్యం కూడా దాదాపు $20 బిలియన్ అనమాట. ఇవన్నీ కూడా హైలైట్స్ అని చెప్పొచ్చు. అయితే ఇండియా మలేషియా మధ్య 1957లో సంబంధాలు స్టార్ట్ అయ్యాయి. 2024లో అవి స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అయిపోయాయి. వ్యూహాత్మకంగా మన ఇండియా మలేషియా 2 దేశాలు కూడా ముందుకెళ్ళటం మొదలెట్టాయి. అంతేకాదు ఇండియా మలేషియాకి సంబంధించి ఆసియాన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ 10 దేశాలు ఉంటాయి కదా, దానిలో మలేషియా ఒక కీలక దేశం. వీటన్నిటితో పాటు భారతదేశంలో మేజర్ షిప్పింగ్ రూట్ మనం చూస్తే మన వాణిజ్యానికి చాలా ఇంపార్టెంట్ రూట్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా. ఇది మలేషియాకి అతి దగ్గరలో ఉంది. దీన్ని కాపాడుకోవడం కూడా ఇండియా మలేషియా యొక్క సమిష్టి బాధ్యత అని చెప్పుకోవచ్చు అనమాట. రీసెంట్గా మోడీ గారి విజిట్లో అనేక అంశాలు చర్చలోకి వచ్చాయి. అనేక విషయాల్లో ఇండియా మలేషియా మధ్య కీలకమైన అగ్రిమెంట్స్ కుదిరాయి అనమాట. ముఖ్యంగా ఆడియో విజువల్ కో ప్రొడక్షన్ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోఆపరేషన్ కావచ్చు, కంబాటింగ్ అండ్ ప్రివెంటింగ్ కరప్షన్ కావచ్చు, యుఎన్ పీస్ కీపింగ్ లో కోఆపరేషన్ కావచ్చు, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో సంబంధించిన కోఆపరేషన్ కావచ్చు, సెమీ కండక్టర్స్ లో కోఆపరేషన్ కావచ్చు, దాంతోపాటు ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వీటిలో కోఆపరేషన్ కావచ్చు, హెల్త్ అండ్ మెడికల్ కోఆపరేషన్ కావచ్చు. దీంతో పాటు 10th ఇండియా మలేషియా కోఆపరేషన్ ఫోరం రిపోర్ట్ కూడా ఈ సందర్భంగా రిలీజ్ చేశారనమాట. సో మలేషియాకి మొత్తం ప్రధాని మోడీ గారు చేసిన విజిట్స్ లో ఇది 3వ విజిట్. అండ్ బైలేటరల్ విజిట్లో మనం చూస్తే కనుక ఇండియాకి మలేషియాకి మధ్య 2024లో కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత ఇది మొట్టమొదటి బైలేటరల్ విజిట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ విజిట్ అనేది ఇండియాకి మలేషియాకి చాలా కీలకం. ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన సందేశం ఇస్తుంది. ఇండియా తన రిలేషన్షిప్స్ ని డైవర్సిఫై చేస్తుంది, తన దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ ని ఇంకా ఎక్కువగా అక్కున చేర్చుకుంటుంది అని చెప్పి. మలేషియాలో భారతదేశానికి సంబంధించి కొత్త కాన్సులేట్ ఒకటి అనౌన్స్ చేశారు. అంతేకాదు తిరువళ్ళువార్ స్కాలర్షిప్ అని చెప్పి భారత మోడీ గారు అక్కడ ప్రకటించారు, ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రిలేషన్షిప్ పెంపొందించడానికి.